ఒకప్పుడు పెళ్ళయిందంటే చదువుకి ఫుల్ స్టాప్ పడినట్టే. కానీ ఇప్పుడు కాలం మారింది. ఆశయం ముందు అడ్డంకులు చిన్నబోతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో గృహిణులు ప్రవేశాల సంఖ్యే దీనికి నిదర్శనం. గడిచిన 4 ఏళ్లలో గృహిణులు చదువు పట్ల చూపుతున్న ఆసక్తి 10 రెట్లు పెరగడం విశేషం. 2022లో కేవలం 465 మంది పెళ్లైన వారు జాయిన్ అయితే 2025 నాటికి ఆ సంఖ్య ఏకంగా 5156కి చేరింది. ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబ బాధ్యతల వల్ల ఇంటర్తో చదువు ఆపేసిన మహిళలు ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళయ్యాక లేదా కుటుంబం కుదురుకున్నాక మళ్ళీ పుస్తకాలు పడుతున్నారు. కేవలం డిగ్రీ పట్టా కోసమే కాకుండా సొంతంగా వ్యాపారాలు చేసుకోవాలన్న పట్టుదల వీరిలో కనిపిస్తోంది. ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసిన వారిలో 30% మంది సొంతంగా ఉపాధి పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకప్పుడు దూర విద్య అంటే కేవలం ఆర్ట్స్ కోర్సులకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. పరిశ్రమల్లో పనిచేసేవారు, టీచర్లు తమ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి సైన్స్ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. విద్యార్థుల ఆసక్తిని గమనించిన వర్సిటీ అధికారులు కూడా ఆర్ట్స్, సైన్స్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చారు. వంటింటికే పరిమితం కాకుండా విజ్ఞానాన్ని ఆయుధంగా చేసుకుని గృహిణులు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. అలాగే జైళ్లల్లో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలు కూడా మళ్లీ చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. డిగ్రీ, పీజీ పూర్తి చేస్తే విడుదలయ్యాక కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చన్న ఆశతో దూర విద్యలో చేరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు కారాగారాల్లోని 250 మందికి పైగా ఖైదీలు డిస్టెన్స్ పద్ధతిలో చదువుకుంటున్నారు. చదువుకోవడానికి వయసుతో పని లేదు, కేవలం పట్టుదల ఉంటే చాలు అని వీరు నిరూపిస్తున్నారు.